మహాదేవా మీకు అనేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. తల్లి మరి యొక్క జీవితాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మాతో మీరు మాట్లాడండి ప్రభా. మీ నామాన్ని మహిమపరచుకోండి. నీ దయగల ఆత్మ సమభూమి గల ప్రదేశంలో మమ్మల్ని నడుపునట్లుగా చేయమని ప్రభు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన వలన యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమున మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ప్రేమైన వలన మరి ఈరోజు మదర్ మేరీ ఫెస్టివల్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నజరేతు అనే చిన్న కుగ్రామానికి చెందిన ఒక యవన బిడ్డ, వారి తల్లిదండ్రులు జోయాకి అండ్ అన్నా. మేరీ పుట్టుక గురించి, తల్లి అనేటువంటి మరియా పుట్టుక గురించి నాకు అనేకమైనటువంటి వివరాలు లేకపోయినా వారి యొక్క వంశావళి మనం చూస్తాం. ఈ వంశావళి లూకా సువార్త, మత్తయి సువార్తల్లో తల్లి అయినటువంటి మరియ యొక్క వంశావళి, యోసేపు యొక్క, దీని ద్వారా మనం అర్థం చేసుకునేది ఏంటంటే వీరు చారిత్రక వ్యక్తులు, హిస్టారికల్ పీపుల్. ఇప్పుడు కొన్ని మతాల్లో ఉంటాయి అనేకమైన కట్టుకథలు ఉంటాయి, కల్పన గాథలు. బట్ whereas in the Bible we see with all the historical evidences, బైబిల్లో ఉన్నవన్నీ కూడా చారిత్రక ఆధారాలతో ఉన్నాయి. వంశావళి వాయబడింది అంటే సాధారణంగా మనం చూస్తాం, నాకు మా నాయన పేరు తెలుసు, మా అబ్బ పేరు తెలుసు, మా అబ్బ నాయన పేరు నాకు తెలియదు. మీకు తెలుసునా? మీ నాయన పేరు మీ అబ్బ పేరు తెలిసింటది, మీ తాత పేరు తెలిసింటది, తాత నాయన పేరు అబ్బ నాయన పేరు తెలిసిన మీకు తెలిసిన గొప్ప విషయం. కానీ యూదులు తప్పక పాత 7 తరాలు గుర్తుపెట్టుకోవాలి, 7 generations. పోతానే ఎవరు కొడుకులు అంటారు, అంటానే ఈయన కింది నుంచి పైకి పోరు. అంటే మా నాయన యోసేపు, యోసేపు నాయన ఆయన, వాళ్ళ నాయన ఆయన, ఇట్లా 7 తరాలు చెప్పాలి. ఈ రీతిగా ఇశ్రాయేలీయులు ప్రతి ఒక్కరు కూడా 7 తరాలు అనేవి, అందుకే 7 దీవెన అనే మాట. దేవుడు అబ్రహామును దీవించినప్పుడు 7 blessings ఇచ్చాడు. దాన్ని ఏమన్నారంటే 7-fold blessing అన్నారు, 7 దీవెన. కారణం ఏంటంటే 7 తరాల వరకు ఈ దీవెన. ప్రభు ఏమన్నాడంటే 3-4 తరాల వరకు నేను దోషాలు క్షమించాలన్నాడు, 1000 తరాల వరకు నేను మిమ్మల్ని కరుణిస్తానన్నాడు. ఇట్లా 3-4 తరాలు అన్నప్పుడు 3-4 అది 7. అంటే కొన్నిసార్లు దోషాలు అనేవి 7 తరాలు కంటిన్యూగా వస్తాయి. కొన్నిసార్లు మన కుటుంబాల మీద 7 తరాల శాపం ఉంటుంది. అవి తొలగించుకోవడానికి ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకోవాలి. మనకు తెలియదు, బ్లడ్ లైన్లో వస్తూ ఉంటుంది. 1000 తరాల దీవెన. అందుకు వంశావళి అనేది చాలా ప్రాముఖ్యంగా వ్రాయబడింది. బాబుగారు ఉదయం కొన్ని విషయాలు తెలియజేశారు, మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా తల్లి అయినటువంటి మరియ యొక్క జీవితంలో ఒక మంచి గుణలక్షణాలు కొన్నింటిని మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 1వ అధ్యాయము 30 నుండి 33 వచనాల్లో ఆమెకు శుభవార్త. 37వ వచనంలో దేవదూత చెప్పే మాట ఏమిటంటే, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటు గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అయితే 45వ వచనంలో వ్రాయబడిన మాట, నమ్మిన ఆమె ధన్యురాలు. ఎవరు చెప్పండి? ఆమె నమ్మిన ఆమె ధన్యురాలు. తల్లి మరియ జీవితంలో మనం చూస్తున్నది నమ్మిక, విశ్వాసం. ఆమెకేమో పెళ్లి కాలేదు, కానీ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించాడు. ఇవన్నీ ఊహకు మించినది. ఈమె చూస్తే ఒక చిన్న యవన బిడ్డ, ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్లలు మన ఇంట్లో ఎట్లా ఉంటారు ఆడపిల్లలు, ఒక తల్లి మరియ అలా ఉంది.
నేను ముందే చెప్తా ఉన్నా మీకు, మరియా అనేటప్పుడు కన్య మరియా అనాలా లేదా తల్లి అయిన మరియా అని అయినా అనాలి. ఊరికే మరియా అని అనకూడదు. ఎందుకు? స్త్రీలలో ఈమె కాబట్టి ఆమెను ఎప్పుడు మనం గౌరవించాల్సిందే. తల్లి అయిన మరియా లేదా కన్య మరియా. ఈమె గర్భం ధరించడం, పెళ్లి కాకముందే ఇవన్నీ చాలా, అంటే ఇవి ఏమి అర్థం కాదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనం నింపబడడం అనేది వేరు. కానీ పరిశుద్ధాత్మ గారు ఏమేమవుతుందంట? గర్భం ధరించడం. ఇవన్నీ చాలా విచిత్రమైనటువంటి అర్థం కాని విషయాలు. ఈమెకు అర్థమైనా కాకపోయినా ఈమె చేస్తా ఉందంటే దేవుని మాటలు నమ్ముతూ ఉన్నది. షీ బిలీవ్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నమ్మడం. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు నీకు అర్థమవుతాయి, చాలా విషయాలు మనకు అర్థము కావు. కానీ మనం ఏం చేయాలి? వీటిని నమ్మాలి. దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? దేవదూత చెప్పే మాట ఏంటి? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. సెయింట్ అగస్టిన్ ఏమన్నాడంటే, విశ్వాసం అనేది కనిపించని వాటిని నమ్మడం. విశ్వాసం యొక్క బహుమానం ఏమిటంటే, మీరు వేటిని నమ్ముతారో మీరు వాటిని చూస్తారు. ఏం నమ్ముతారో దాన్ని చూస్తాం. మనం చూస్తాం. పాత నిబంధనలో ప్రవక్తలు వచ్చి అంటాడు, దేవుడు రేపు సమృద్ధిగా ఆహారం ఇస్తాడంటే ఒక మంత్రి అంటాడు, దేవుడు ఆకాశం ముందు కిటికీలు తెరిచినా ఇది జరగదు. ప్రవక్త అంటాడు, నీవు దాన్ని చూస్తావు కానీ నువ్వు తినమంటాడు. మరుసటి రోజున శత్రువులందరూ పారిపోయారు. సిరియన్ల దండంతా పారిపోతే వాళ్ళ సొమ్మంతా దోచుకొని వచ్చారు. కుష్ఠరోగుల ద్వారా దేశంలో శుభవార్త తెలియజేయబడింది. దేవుని ప్రజలందరూ వెళ్ళి 2-3 ఏళ్లుగా కరువును అనుభవిస్తున్న వీరు రూపాయికి మూటలు అమ్ముతూ ఉంటే ఈ మంత్రి చూస్తా ఉన్నాడు. కానీ ప్రజలు విస్తారంగా జనసమూహాలు రావడంతో వాళ్ళ కింద పడి చచ్చిపోయాడు. నమ్మడం నమ్మకపోవడం. దేవుని వాక్యం. అందుకే పౌరు భక్తుడు ఏమన్నాడంటే, కొంతమంది స్త్రీలు ఉంటారట, వీరు ఎప్పుడు వినుసుందురు కానీ ఎప్పుడు నేర్చుకున్నారు అంటాడు. దెర్ ఇస్ ఎ టెండెన్సీ. మనందరికీ కూడా వినాలని ఆశ ఉంటుంది. కానీ తిమోతి పత్రికలో పౌరు భక్తుడు ఏమంటున్నాడంటే, బుద్ధిహీనమైన స్త్రీలు ఎప్పుడు వినుసుందురు కానీ ఎప్పుడు నేర్చుకున్నారు. ప్రేమ వలన తల్లి అయిన మరియలో మనం నేర్చుకునేది ఏంటంటే, విన్న వాటిని నమ్మడం. విన్న వాటిని నమ్మడం. నమ్ముట నీ వలనైతే అపనమ్మిక మన తల్లిలో పుట్టింది, నీకు నాకు కొత్తగా పుట్టింది కాదు. ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనంలో సర్పము యుక్తి గలదై ఉండెను, ఆ స్త్రీతో ఇది నిజమా, ఇది నిజమా. మనది ఇట్లే మొదలైంది కదా సంభాషణ. ఏం మొదలై ఏమిది నిజమేనా? ఇంకా మొదలైంది. ఓ అబ్బా నువ్వు రాకపోతే ఏమి జరిగలేదు. ఆ కొట్లాట అసలు చూసిటారా? అసలు ఎట్లా మొదలైంది వదిలే? ఇక అంతే, ఒక 3 గంటల సినిమా కదా. ఎక్కడ మొదలైంది ఇదంతా? ప్రశ్న. ఇది ప్రశ్న గురించి ఎటుంటుంది? పాములా ఉంటుంది. ఎటుంటుంది? అనుమానం సర్పం, అనుమానం సాతాను, అనుమానము సాతాను. ఫరో తల మీద కిరీటం ఉంటుంది, కిరీటం మీద సర్పం ఉంటుంది. మోషే వెళ్ళినప్పుడు కర్ర వేస్తే కర్ర కూడా సర్పమైంది. ఐగుప్తు మాంత్రికులు కర్ర వేశారు, మోషే కర్ర ఆ కర్రలను మృంగి వేసాను. హల్లెలూయా. దేవుని మాటలు నమ్మేవాడు అనుమానాలన్నింటినీ మృంగివేయాల. దేవుని వాక్యం విశ్వాసంతో నీవు నింపబడినప్పుడు నీ అనుమానాలన్నీ తీర్చబడతాయి. మొట్టమొదట తల్లి వచ్చి ప్రశ్నిస్తా ఉంది, ఇది నిజమా? హవ్వ అనుకున్నది దేవుడు చెప్పింది నిజం కాదేమో. దేవుడు చెప్పిన మొట్టమొదటి మాటలు అపనమ్మిక
హవ్వను సాతాను ప్రలోభపెట్టినప్పుడు ఆమె దేవుని మాటలు సందేహించింది. సమాధి వద్ద నిలబడినప్పుడు ఆమె ఏడుస్తా ఉంది. అక్క చెల్లెలిద్దరు ఏడుస్తా ఉన్నారు. ప్రభువా, నువ్వు కనుక ఇక్కడ ఉండి ఉంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు. ప్రభు అంటున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు చూస్తాం దేవుని మహిమ? ఎప్పుడు చూస్తాం దేవుని మహిమ? పేతురు, నీ నమ్మిక తప్పిపోకూడనట్లు నేను నీకోసం ప్రార్థన చేశాను. సాతానును జల్లిపడాలనుకున్నాడు. నీ నమ్మిక తప్పిపోకూడనట్లు నేను నీ కొరకు ముమ్మారు ప్రార్థన చేసి తిని. సో మన నమ్మిక తప్పిపోతుంది. యేసు వెంట ఉన్నవాడే పేతురు, 3.5 సంవత్సరాలు తిరిగిన వాడే. కానీ పేతురు ప్రభువు అపనమ్మిక కదా. నువ్వు కూడా ఉన్నావు కదా యేసు అంటే ఏమంటాడు? నేను లేనే లేదు, లేను 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 రా బాబు, లేను రా స్వామి చెప్తే వినరేమరా? నేను లేను, నాకు ఏ స్వామికి సంబంధము. తాను దూషించుటకు శపించుటకు మొదలుపెట్టారు. అయిన రాయలే. ఏం దూషించడం శపించడం అంటే? ఈయన ఏ స్వామి ఎక్కడ ఏ స్వామి అంటారా? నాకు తగడం పేరు వచ్చా ఈ ఏ స్వామి పంచాయతీ లేకుండా వాళ్ళ అర్థమవుతుంది. శపించుటకు మొదలు పెట్టను. ఏం శపిస్తారు? ఎందుకు ఏ స్వామితో తిరిగి లేని పని కర్మంటే నాకు ఈ పోలీసులు తీసుకుపోయిన కింద మీద పడేస్తా అంటే ఎవరు దిక్కు అనుకుంటా ఉంటారు. అందుకే స్విట్జర్లాండ్ వంటి కొన్ని దేశాల్లో చర్చి మీద సిలువ ఉండదు, కోడి పుంజు బొమ్మ ఉంటుంది. ఎందుకు కోడి పుంజు బొమ్మ అంటే, కోడి ముమ్మారు ఈయన ఏ స్వామి నాకు తెలియదు అనక 3 సార్లు ఎప్పుడైతే నాకు తెలియదు 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 అన్నాడు, కోడి ఒక్కరొక్క అంటానే పేతురు వెళ్ళి పశ్చాత్తాపపడదాం. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ప్రేమ నా దేవుని వల్ల పేతురు ప్రభువును విశ్వసించలేకపోయాడు కాబట్టి ప్రభు సాక్షి అని చెప్పుకోవడానికి తను భయపడ్డాడు. భయపడి తాను నిందించుకోవడానికి శపించుకోవడానికి మొదలు పెట్టినప్పుడు దానికి ముందే ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, పేతురు జల్లి కొడతాడు నిన్ను సాతాను, నీకోసం నేను ముమ్మారు వేడుకుంటుని. సాతాను మనల్ని జల్లి కొడతాడు. నువ్వు ఎంత విశ్వాసరాలివైనా నిన్ను జల్లిపట్టే పరిస్థితులు వస్తాయి. అలాంటి సమయంలో పేతురు అన్నాడు, ప్రభువా, నా నమ్మిక తప్పిపోకూడనట్లు నా కొరకు ప్రార్థన చేయి. మన నమ్మకం తప్పిపోకూడనట్లుగా మనం ఏం చేయాలి? ప్రభు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి. అవిశ్వాసం యొక్క పరిణామం. ఆదికాండం 3:16. దేవుని నమ్మని తల్లి ఆమె లోకానికి ఆమెకు ఇబ్బందులు తెచ్చిపెట్టుకున్నది. ఆదికాండం 3:16. నీ ప్రయాసను నీ గర్భ వేదనను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కద్దువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను వినరా. అన్ని సమస్యలు శరీరానికి కలిగే నొప్పి డెసిబల్స్ అన్న వాళ్ళు లెక్క పెడతారంట. సపోజ్ గోడకు మేక కొడతా ఉన్నావు, కొట్టే మేక మీద పడాల్సిన సుత్తె నీ ఏరు మీద పడింది అనుకో, ఎటుంటది? సంభవం పోతా ఉన్నావు, బట్టల మీద రాయి కొట్టుకునేది అనుకో, ఎటుంటది? ఇట్లా శరీరానికి కలిగే నొప్పుల గురించి లెక్కలేస్తే పొడిచినా, మేకులు దిగబెట్టినా, ములకిరీటం పెట్టిన ఈ నొప్పులు, ఇవన్నీ వేదన అనేది శరీరానికి ఎంత కలుగుతుంది అని లెక్కలేస్తే రకరకాలుగా వస్తే, ప్రసవించే సమయంలో తల్లి పడే వేదన నొప్పి ఎంత అని లెక్కేశారు. ఈ మేకులు కొట్టినప్పుడు, రాజు కొట్టుకున్నప్పుడు, పొడిచినప్పుడు, చంపినప్పుడు 50 డిగ్రీలు, 40 డిగ్రీలు, 90 డిగ్రీలు ఉంటే ప్రసవ సమయంలో తల్లి పడే వేదన 700 డిగ్రీలు ఉందంట. ప్రభు అన్నాడు, నీ ప్రసవ వేదన నేను హెచ్చించను. అనుమానం, అవిశ్వాసాలు అనేవి మనకు వేదనలను తీసుకుని వస్తాయి. కాబట్టి అన్ని సమయాల్లో లోతు భార్య
సొదొమ నుండి పారిపోతున్నప్పుడు వెనక్కి తిరిగి చూసి ఏమైపోయిందట? ఉప్పు స్తంభం. ప్రభు అన్నాడు, మీరు లోకానికి ఉప్పు. ఏం కావాలా? ఏం కావాలా? మనం పప్పు అయితే ఉన్నాం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి ఎంతమంది చెప్తున్నాం? ఏం మా శ్రీమంత్రి చాలా తక్కువ వచ్చింది ఈరోజు అంటే పోయినసారి కంటే పర్లేదులే పంపిస్తాను అంటున్నారు. పర్లేదా? తగ్గిందా? మరి గుడి నిండేది ఎప్పుడు? గుడి నిండేది ఎప్పుడు? ఎవరి మీద ఉంది బాధ్యత? ఎవరి మీద? ఎవరి మీద? అపొస్తలుల కార్యములో సంఘం దినదినం వృద్ధి చెందింది. ఈరోజు మనం వృద్ధి చెందాలి అంటే ముందు దేవుని మాటలు నీవు నమ్మాలి. దేవుని మాటలు మొదట నీవు నమ్మాలి. రెండవదిగా తల్లి అయినటువంటి మరియలో శ్రేష్టమైన లక్షణం 48వ వచనం, లూకాసు సువార్త 1వ అధ్యాయము 48వ వచనం. సర్వశక్తిమంతుడు గొప్ప కార్యములు చేసెను. ఆయన తన దాసురాలి దీనస్థితిను లక్ష్య పెట్టెను. ఉంది ఆడనా? ఆయన తన దాసురాలి దీనస్థితిని లక్ష్య పెట్టెను. ఉందా? 47. ఆయన తన దాసురాలి ఏదాన్ని లక్ష్య పెట్టాడంట? ఏ స్థితిని చెప్పండి? హ్యూమిలిటీ. గాబ్రియేలు దేవదూత వచ్చి, చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జకరియా గ్రంథానికి మత్తయి సువార్తకు దగ్గర ఎన్ని సంవత్సరాలమ్మా? 400 to 700 years దగ్గర చరిత్ర. దేవుడు ఎవరితో మాట్లాడాలి? మనం కూడా కొన్నిసార్లు మాట్లాడాం కదా ఎవరి మీద అలిగితే. దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజల మీద అలిగాడు. 400 ఏళ్ళు మాట్లాడలేదు. మొట్టమొదట ఎవరితో మాట్లాడాడంటే జకరియాతో. ఆ తర్వాత మాట్లాడి దేవుడితో చెప్పండి, ఒక యవన బిడ్డ మరియతో. 400 సంవత్సరాలు గొప్ప గొప్ప నాయకులు కనిపెట్టారు దేవుడు మాట్లాడాలని. ఎవరితో మాట్లాడని దేవుడు ఇప్పుడు చిన్న బిడ్డతో మాట్లాడుతూ ఉన్నాడు. మామూలుగా అయితే దేవుడు మనతో మాట్లాడినా, దేవుడు కనుక మనకు కనపడితే మొత్తం ఊరు చెప్పినాడు కదా, ఇట్లా కలొచ్చాయి దేవుడు ఇట్లా అంటే మనకు జరిగినట్టు. పౌరు భక్తుడు, నాకు కలిగిన దర్శనాలు విస్తారంగా ఉన్నాయి. 3వ ఆకాశానికి వెళ్ళాను, దేవదూతల భాషలు మాట్లాడుకుంటుంటే నేను చూశాను. అయితే ఇన్ని దర్శనాలు చూసిన నేను హెచ్చిపోకుండా నిమిత్తం నా శరీరంలో దేవుడు ఏం పెట్టాడు? పౌలు జీవితంలో ముళ్ళు ఉంది, కానీ తల్లి మరియ జీవితంలో ముళ్ళు లేకుండానే ఆమె వినయం నేర్చుకున్న తల్లి. ఏమేమంటుందంటే తన దాసురాలి దీన స్థితిని లక్ష్య పెట్టను, కటాక్షించను. బిడ్డ, ఒక సామాన్యమైన యవన బిడ్డను ప్రభువు మాట్లాడినప్పుడు సాధారణంగా మనకి ఏమైనా టాలెంట్స్ ఉంటే సాధారణంగా మనం ఏదైనా ఇప్పుడు సపోజ్ మేము వాక్యం మారేకున్నాం, మాకే కొన్నిసార్లు అపార్థిస్తుంది. మాకు తెలియకుండా మాకే బిల్డప్ ఎక్కువైతుంది లోపల. ఏమి ఏసనగా కూడా దర్శనం వచ్చిందంట. ఆ దర్శనంలో ఏం చెప్పినవరా మనకి సాధారణ ఈయన కూడా భలే చెప్పినా కదా అనుకున్నాడు. పాట కూడా ఏమి నమ్మకాలు తీసి మాట్లాడతాం అంటే ఈయన సంతోషపోతుంటే సాధారణ ఏంటంట, నేను నీకంటే ప్రమాణం చెప్తారా వాక్యం అనేదంట. వాస్తవమే, యేసువారికి రెఫరెన్స్ ఉందో చెప్పింది సాధారణ వాక్యం చెప్పిందా లేదా? రెఫరెన్స్ తీసి యేసువారికి వాక్యం చెప్పింది సాధారణ మా నాయన అంటే వాక్యాలు చెప్పడంలో అర్థమవుతుందా? పాటలు పాడడంలో రెక్కలు ఇలా చాపితే 100,000 ఇన్స్ట్రుమెంట్స్ ఒకేసారి ప్లే చేసినట్టు శబ్దం. పాటలు పాడడంలో మహా గొప్ప సంగీత డైరెక్టర్ లూసిఫర్ గర్వించాడు కాబట్టి పరలోకం నుంచి పడద్రోయబడ్డాడు. భలే పాడవు అన్నాడంట. ఏసన సంతోషపడుతుంటే అన్నాడంట, నేను నీకంటే బాగా పడతలే ఓళ్ళు అన్నాడంట. అవును, మంచిదమ్మా, నాకంటే వాక్యం బాగా చెప్తావు, నాకంటే పాటలు బాగా పాడతావు, అయితే నేను
నువ్వు చేయన్నాడంట. సాతానుకు మోకరించడం ఇష్టం లేదు కాబట్టి పరలోకం నుండి పడలేమంటాడు. గర్వం నాశనానికి ముందు నడుస్తుంది. చిన్న చిన్న వాటికి మనం గర్విస్తూ ఉంటాం. సాతాను పడవేయబడడానికి ఒకే ఒక కారణం. కొన్నిసార్లు మన ఆత్మీయ గర్వం మనలో తెలియకుండానే వచ్చేస్తాయి. నేను బాగా ప్రార్థన చేస్తాను, నేను పాడతానను, నేను వాక్యం చెప్తాను, లేకపోతే నేను అందరికంటే ఎక్కువగా మందిరానికి కానుకలు ఇస్తానను, లేకపోతే ఇతరుల కంటే నేను ఎక్కువ బాగా సహాయం చేస్తానను. వాట్ ఎవర్ ఇట్ ఈస్. తల్లి మరియు ఎక్కడ కూడా గర్వపు స్నేహాలు లేవు. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు సమాజంలో వేల మంది అమ్మాయిలు కనిపెట్టారు మెస్సియా జననం కోసం. ఏ ఒక్కరిని ఎంచుకుని ప్రభు నన్ను ఎంచుకున్నాడు కాబట్టి నేను చాలా సంథింగ్ స్పెషల్ అని ఎక్కడ మాట్లాడాను. మరియా మాటలు మనం ఎక్కడన్నా విన్నాము? ఎక్కడ కూడా గుంపులో ప్రధానంగా కోరుకున్నది లేనే లేదు. విధేయత, హ్యూమిలిటీ. అందుకే వాక్యం ఏమంటుందంటే దేవుడు తన బలిష్టమైన చేతి క్రింద కదా ఆయన తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించున్నాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద ఏం కలిగి ఉండాలంట? ఏం కలిగి ఉండాలి? ఈ లెంట్ డేస్ ఫాస్టింగ్ నీ శరీరాన్ని మాత్రమే కాదు తగ్గియాల్సింది. 40 రోజులు ఉపవాసం ఉంటే తూకం తగ్గుతామా? ఆటోమేటిక్గా తూకం తగ్గితే సరిపోదు, లోపల తగ్గాల తూకం. జాన్ ద బాప్టిస్ట్ అన్నాడు, ఐ మస్ట్ డిక్రీజ్ అండ్ హీ మస్ట్ ఇంక్రీజ్. ఆయన హెచ్చాలి, నేను ఆయన. అందుకే నేను చెప్పిన ఉప్మా పెట్టడం మా యోగి నిద్ర రాదని చెప్పిన. పొంగల్ వడ అందరూ వడబిల్లాలుగా నిద్రపోతున్నారు కదా. మధ్యలో లేదు మీతో పాట పడిస్తారు, మీకు వంట పొంగల్ ప్రయోగం వదిలేపోతారు. రైట్, ఓకే. జాన్ ద బాప్టిస్ట్ చెప్పే మాట యేసు అంటే ముందుకుంటాడు కదా యోహాను. ఏమంటారు మామూలు అయితే కవల పిల్లలు కూడా, నేను 1 గంట ముందుకుంటే వాళ్ళు 1 గంట అంటారు కదా. అన్న అన్ననే తమ్ముడు, కవల పిల్లలైనా అన్న అన్ననే తమ్ముడు. యోహాను ముందుకుంటాడు, యేసు తర్వాత ఉంటాడు. కానీ యోహాను నేను ఎక్కువ అనలేదు. యేసును చూచి అన్నాడు, ఆయన పాద రక్షలు తీయడానికి కూడా నేను యోగ్యుని. ప్రభువును మన జీవితాల్లో ఎంతగా హెచ్చరించడం, ప్రభువును మన జీవితాల్లో ఎంతగా గణపరచడం. తల్లి అయిన మరియ ప్రభువును గణపరించింది. ఆమె పాడ కీర్తన ఇదే కదా, నాదు ప్రాణము ప్రభుని మిగుల గణం. అందుకే 1వ అధ్యాయం 52వ వచనంలో ఒక మాట అంటది. ఏమంటది? చదవండి. బలవంతులను పడద్రోసి దీనులను ఆకలి కొరిన వారిని తృప్తిపరచి ఈమె పాడిన కీర్తన చాలా అద్భుతమైనటువంటి కీర్తన. ఏమంటుందంటే 51వ వచనంలో, ఆయన తన బాహుతో పరాక్రమము చూపెను, హృదయముల ఆలోచన విషయమై గర్విస్తున్నాడు. ఏం చేస్తాడంట? ప్రభు చెదరగొడతాడంట. సింహాసనముల మీద నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కిస్తాడు. ఇది మనందరికీ. దయచేసి నేనేదో చెప్తున్నానని గుర్రయ్య నాకు చెప్పి అనుకోకండి మీరు. ఇది నాకు కూడా చెప్పుకుంటున్నాను, అర్థమవుతుందా? నన్ను చూసే చెప్పా అని అనుకోకండి మీరు. మీకు నమస్కారం పెడతాను. నన్నే నీకంటే మంచిది కదా, నువ్వు నాకు అనుకుంటే మంచిది కదా. చాలాసార్లు మనం అనుకుంటా నాకాది ఆయన అనుకుంటాం కదా. నన్ను చూసేయాలి అని ఇంటికి ఏడ్సాకండి. మళ్ళీ ఈయన ఏడ్చాడు, నేను కూడా ఏడ్చాను. ఇది గర్వం అనేది చాలా సింపుల్గా మన హృదయాలు. అందుకే వాక్యం ఏంటంటే హృదయంలో ఆలోచనలను బట్టి, దేని బట్టి అంట? మాట్లాడిన దాన్ని బట్టి కాదు, దేని బట్టి? హృదయంలో ఎంత వినమ్రత, విధేయత. తల్లి అయిన మరియా మందిరానికి వెళ్తానే సుమయ్య అంటాడు. అసలు ఎలిజబెత్ ఏమంటది? నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రార్థించాడు.
షీ ఈస్ ద మదర్ ఆఫ్ మై లార్డ్. నా ప్రభు తల్లి ఎలిజబెత్ అమ్మ ప్రధాన యాజకుని భార్య, అంటే మన భాషలో ఒక మోడరేటర్ గారి భార్య, ఒక బిషప్ గారి భార్య. ఆమె ఏమంటుందంటే సంఘంలో 20 ఇండ్లు కూడా లేని నజరేతు నుంచి వచ్చిన ఒక చిన్న బిడ్డను పట్టుకొని అంటే ఏమంటుందంటే ఈమె నా ప్రభు తల్లి. ఎలిజబెత్ అమ్మ అంత గొప్పగా మాట్లాడితే ఎక్కడ కూడా ఉప్పొంగిపోదు తల్లి మరియా. ఏమంటుంది తెలిసిన, నాదు ప్రాణము. మనుషులు మనల్ని పొగడినప్పుడల్లా మనం ఎవరిని కనపరచాలి? ఎవరిని కనపరచాలి? మనకండి ఎవరిని కనపరచాలి? హేరోదు లేచి ఉపన్యాసం చేశాడంట. వినేవాళ్ళతో అన్నాడు, అబ్బా హేరోదా దేవదూత లెక్క మాట్లాడావయ్యా అన్నాడంట. హేరోదు గర్వించినందున పురుగులు పడి చనిపోయాను. ఆధ్యాత్మికంగా మనం నలగబెట్టబడాలి. పౌలు అందుకే అన్నాడు, నా శరీరం నలగబెట్టుకొనుచున్నాను. ఉపవాస ప్రార్థన అనేది నీ శరీరం నలగబెట్టబడడంతో పాటు నీ ఆత్మీయ స్థితి కూడా నలగబెట్టబడాలి. జాన్ ద బాప్టిస్ట్ చెప్పే మాట, నేను తగ్గాలి, ఆయన పెంచాలి. యేసువారు ఏమన్నాడు తెలిసిన యోహాను గురించి, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. హల్లెలూయా. ప్రభు తల్లి నా ఎదురు వచ్చుటకు నాకు ఏడాది ప్రార్థించదు. ఎలిజబెత్ అమ్మ ఆమెను గణపరుస్తుంటే ఈమె ఎక్కడ ఘనత తనకు తీసుకునే లేదు. ఆమె ఎవరిని గణపరుస్తుంది? దేవుడు. రెండవ గుణలక్షణం తల్లి అయిన మరియలో హ్యూమిలిటీ, దీనత్వం. అందుకే ప్రభు అన్నాడు, ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే తన శిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. ఎవరు మన ప్రభు? సాత్వికుడు, దీన మనస్సు. నా యొక్క మీ కాడి ఎత్తుకొని నేర్చుకుని. దేవుని వాక్యం. బెరయా సంఘం యొక్క స్పెషాలిటీ ఏంటంటే, బెరయా సంఘం పాస్టర్లు చెప్పిపోతానే అదే భలే చెప్పాలనుకునే వాళ్ళు కాదు. పౌలు చెప్పి వెళ్ళాడు కదా, నిజంగా ఈ వాక్యంలో ఉందా? పేతురు చెప్పాడు కదా, వాక్యంలో ఉందా? వారు వాక్యాన్ని పరిశోధించినవారు. బెరయా సంఘం ఘనమైన సంఘం, లేఖనాలను పరిశోధించేవారు. ఈరోజు సంఘాల్లో స్త్రీలు లేఖనాలను పరిశోధించేవారు కావాలి. బెరయా సంఘం లేఖనాలను పరిశోధించిన సంఘం. ఒక బిడ్డకు యాక్సిడెంట్ అయ్యి 25 ఏళ్ల ప్రాయంలో యవనస్తుడు యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ తల్లి ఎంత నమ్మకం అంటే రోజు వెళ్ళి ఆది కాండం నుంచి బైబిల్ వాడి చెవుల దగ్గర కూర్చొని చదివేది. కోమాలో ఉన్నాడు బిడ్డ. వాళ్ళమ్మ ఏం చేస్తుందంటే రోజు మంచం దగ్గర కూర్చొని 2-3 గంటలు బైబిల్ చదివేది బిగ్గరగా, తన కొడుకు వినాలి అని. కొంతమంది క్రిస్టియన్ నర్సులు ఉంటారు, కొంతమంది నాన్ క్రిస్టియన్ నర్సులు ఉంటారు కదా. ఈ క్రైస్తవులు కానీ నర్సులు అనుకునే వాళ్ళంట, పాపం ఈమె ప్రేమ చూడయా, పిచ్చి ప్రేమ. కొడుకు వాడు కోమాలోకి వెళ్ళిపోయాడు, వాడు ఎప్పుడు పోతాడో తెలియదు. వాళ్ళమ్మ ఏమో దగ్గర కూర్చొని ఏం చదువుతా ఉంది, అధ్యాయాలు చదువుతా ఉంది. ఈమె తిక్కదిరా అని పాపం అనుకుంటున్నారట. ఒకనొక రోజున ఈమె వాక్యం చదువుతా ఉంది, కుమారుడు ఉన్నట్టు లేచి కూర్చున్నాడు. లేచి కూర్చొని తల్లి చదివిన వాక్యాన్ని రిపీట్ చేస్తా ఉన్నాడట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవుని వాక్యం సజీవమైంది, దేవుని వాక్యము బలమైంది. ప్రాణాన్ని, ఆత్మను సహా, మూలుగను సహా అని విభజించినంత మటుకు దురుసు, హృదయం యొక్క ఆలోచనలను పరిశోధించు శక్తి కలిగిన 2 అంచుల గల కంటే వాడి అయిన ఖడ్గం. ప్రవక్త ఏజేలు చూస్తే ఎముకలలో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా ఇవి బ్రతుకుతాయా? దేవా నాకు తెలియదు నాయన, నీకే తెలుసు. ప్రవచనం ఎత్తి మాట్లాడు, ప్రవచనం మాట్లాడు. ఎప్పుడైతే హెచ్కేలు ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడో, ఆత్మ నలుదిక్కుల నుండి రమ్ము అని ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో, పరిశుద్ధాత్మ ఎముకల లోయలోనికి వస్తే వారందరూ లేచి మహాసైన్యమై నిలిచింది. హల్లెలూయా,
హల్లెలూయా. ఎండిన ఎముకలను బ్రతికింపజేసే శక్తి దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని నమ్మినప్పుడు, ఈ వాక్యాన్ని మనం హృదయంలో చేర్చుకున్నప్పుడు, ఈ వాక్యం నీకు విధేయతను నేర్పిస్తుంది, వినమ్రతను నేర్పిస్తుంది. వినుట వలన నీకు విశ్వాసం. ఒక తల్లి చేసిన ప్రయత్నం తన బిడ్డనాన్ని బ్రతికించుకుంది. వాక్యంలోని శక్తి. కీర్తనకారుడు అందుకే అన్నాడు, యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను మండించును. హల్లెలూయా. హవలు ఆదికాండం 3వ అధ్యాయం 4-5 వచనాలు. ఆదికాండం 3వ అధ్యాయం 4-5 వచనాలు. అందుకు సర్పము, మీరు చావనే చావరు, మీరు వాటిని తిను దినమున మీ కన్ను తెరవబడునని మంచి చెడ్డలను ఎరిగిన వారై ఎలా ఉంటారంట? ఎలా ఉంటారంట? ఎలా ఉంటారంట? ఎలా ఉంటారంట? ఎలా ఉంటారంట? అందరూ దేవతలు అంటున్నారు, కొంతమంది దేవదూతలు అంటున్నారు. అందుకు అడిగాను నేను 10 సార్లు. వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అర్థమైందా? దేవతల్లాగా దేవదూతల్లాగా? ఎవరు? ఆదాము హవ్వలకు ఏమీ తక్కువ కాలేదు. దేవుని కంటే కాస్త తక్కువగా చేశాడు దేవుడు వారిని. కానీ హవ్వ నేనేమంటారంటే స్వాతిశయం. ఇంకా ఏందో కావాలి, ఇంకా ఏందో, ఇంకా ఏందో, ఇంకా ఏందో. పులి నీళ్లు తాగడానికి పోతే, ఒక బావిలో నీళ్లు తాగుతుంటే చాలా కరుకైన రాయి ఉందంట. ఈ కరుకైన రాయి ఇది బాగా దాహం మీద వెళ్ళి తాగేసరికి నాలుక తెగిపోయి రక్తం కాకుండా ఇది దాహం మీద నుండి తాగడం మొదలు పెడతా ఉంది. రక్తానికి అలవాటు పడిగా తాగి 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 తన రక్తం తాను తాగి పులి ఏమైపోయింది? మనిషి కూడా శరీరాశ, నేత్రాశ, జీవం. దేవుడు కడుపుకు లిమిట్ పెట్టాడు. అర్థమైందా? కొందరి కళ్ళు పెద్దగా ఉంటాయి. వినండి బాగా జాగ్రత్తగా. నేను ఊరినే అనడం లేదు, వివరాలు చెప్తున్నాను. కళ్ళు పెద్దగా ఉంటాయి, కడుపు కొన్ని బాగా అర్థం చేసుకోవాలి మీరు. నేను సబ్జెక్ట్ చెప్తాను. కళ్ళు పెద్దగా ఉంటాయి, కళ్ళు పెద్దగా అంటే ఇస్తారామనంటే పెట్టుకుంటారు, తినలేరు పాపం, పొయ్యాడ పడేస్తారు. కళ్ళు పెద్దవి, కడుపు దేవుడు నీకు లిమిట్ పెట్టాడు. దాని మించి ఎక్కువ నీకు. కళ్ళేమో పెద్దవి, అందుకే దాన్ని ఏమంటారు? నేత్రాశ. అమ్మ మధ్యాహ్నం తినేదాని గురించి నేను చెప్పడం కాదు, సమృద్ధిగా తినండి. 30 కేజీలు అంటే కాదు, 40 కేజీలు అని తెప్పించిన చికెన్. దాని గురించి నేను మాట్లాడడం లేదు. అంటే మనిషి దురాశ అన్నదానికి దెర్ ఈజ్ నో లిమిట్, దానికి హద్దు లేదు. దేవుడిని కడుపుతో హద్దు పెట్టాడు, కానీ కోరికలకు హద్దులు లేదు. పులి తాగాల తాగాల తాగాల, నా రక్తం నేను తాగకుండా అన్న స్పృహను కూడా కోల్పోయాడు. మనిషి కూడా ఏం చేస్తున్నాడో తెలియక చివరికి ఏమైపోతాడో తెలియని స్థితి. ప్రేమైన దేవుని వల్ల హవ్వ ఏదో కావాలనుకునింది, ఉన్నది కూడా పోగొట్టుకొని ఏదేవులో నుండి వెళ్ళగొట్టబడింది. ఒక క్యాథలిక్ సిస్టర్ అద్భుతంగా పెయింట్ చేశారండి. ఒక క్యాథలిక్ సిస్టర్ అద్భుతంగా పెయింట్ చేశారు. ఈ పెయింటింగ్లో హవ్వను తల్లి అయిన మరియా ఓదారుస్తూ ఉంటుంది. హవ్వను తల్లి అయిన మరియా ఓదారుస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఇది కనబడుతుందా మీకు? ఎవరు ఒక పక్క హవ్వ, మరొక పక్క తల్లి అయిన మరియా.
అయిపోయినాక మళ్ళీ చూడండి, మీరు అందరూ దగ్గర చూడవచ్చు. ఒకవైపు హవ్వ ఉంది, మరొక వైపు తల్లి అయిన మరియ. వద్దు అన్నవాడిని కోరుకొని లోకంలోనికి మరణం తెచ్చింది ఒక ఆమె. విధేయత చూపడం ద్వారా లోకంలోనికి రక్షణ తెచ్చింది మరొక తల్లి. ఒక తల్లి మరణాన్ని తెస్తే మరొక తల్లి లోకంలోనికి ఏం తెచ్చింది? రక్షణ. అందుకు తల్లి మరియా హవ్వను ఓదారుస్తా ఉంది. తప్పు చేశారంటే పర్లేదులే, నేను వచ్చాను కదా, వయసులో హల్లెలూయా హల్లెలూయా. జీవం గల ప్రతివానికి తల్లి హవ్వ, తల్లి అయిన మరియా రక్షకునికి తల్లి. ఒక ఆమె మరణాన్ని వేస్తే మరొక ఆమె జీవ ప్రదాతను తెచ్చింది. ఒకరు శాపాన్ని వేస్తే మరొకరు దీవెనలకు మార్గంగా నిలిచారు. కాబట్టి మన జీవితాల్లో హవ్వలాగైనా ఉండవచ్చు, మరియలాగైనా ఉండవచ్చు. నీ కుటుంబానికి నీవు ఆశీర్వాదకరంగా అయినా ఉండవచ్చు, నీ కుటుంబానికి నీవు శాపగ్రస్తమైన ఉండవచ్చు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకోరు, 3 రాళ్ళు తన చేతులకు తన ఇంటిని పెరిగి వేసుకున్నాడు. దేవుని వల్ల ఒకరి ద్వారా దుఃఖం వస్తే మరొకరి ద్వారా ఈ లోకానికి సంతోషం. మన ఇంటిలో, మన కుటుంబాల్లో నీ ద్వారా నీ భర్తకు, నీ ద్వారా నీ పిల్లలకు, నీ ద్వారా నీ తల్లిదండ్రులకు, నీ ద్వారా నీ ఇంటికి ఆనందం, ఆశీర్వాదం ఇవన్నీ కలగలను. ప్రేమ దేవుని వలన ఇద్దరితో హవ్వతో సాధారణ మాట్లాడుతున్నాడు, మరియమ్మతో గాబ్రియేలు మాట్లాడుతున్నాడు. ఇది నిజమా అని ఒక ఆయన మాట్లాడుతున్నాడు, నేను చెప్పేది నిజమే అని ఒక ఆయన చెప్తున్నాడు. నేను దేవుని సముఖమున నిలుచు గాబ్రియేలును దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము. ఇక్కడ ఒకడు సందేహించే ప్రశ్నలు వేసేవాడు, ఇక్కడ మరొకరు ఎవరున్నారు చెప్పండి, నీ సందేహాలను నివృత్తి చేసేవాడు. ఈ స్వరం విన్న ఈ తల్లి పడిపోతే, ఈ స్వరం విన్న ఈ కుమార్తె నిలబడింది. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ప్రతిరోజు లోకం మీతో మాట్లాడుతుంది, ప్రతిరోజు దేవుని స్వరం కూడా వినబడుతుంది. యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న దేవుని శబ్దం, దేవుని స్వరం, జలముల మీద వినబడే స్వరం. ప్రభు నీతో మాట్లాడతాడు ప్రతిరోజు. సమూయేలు అందుకే అంటాడు, ప్రభా నీ దాసుడు ఆలకించుచున్నాడు, నాతో మాట్లాడు, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించు. కాబట్టి ప్రతిరోజు మనతో అనేక స్వరాలు మాట్లాడుతూ ఉంటాయి, అనేకులు మనతో మాట్లాడుతూ ఉంటారు. నీవు దీవెనకరమైన వాటిని తీసుకుంటే నీకు దీవెన, శాపగ్రస్తమైన వాటిని తీసుకుంటే మనం నష్టపోతాం. లోకంలో అనేక స్వరాలు, మంచి నడిపించేవారు మంచిగా ఉన్నారు. అందుకే కీర్తనకారుడు ప్రారంభం ఏం చేశాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున అపహాసములు కూర్చుంటు చోట యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము దానిని ధ్యానించేవాడు. వాక్యం ధ్యానించేవారు నీతో వాక్యం గురించి మాట్లాడతారు. లోకాన్ని ప్రేమించేవారు నీకు లోక సంబంధమైన విషయాలు నీతో మాట్లాడతారు. దేవుని సంఘాన్ని ప్రేమించి దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు నీతో మాట్లాడినప్పుడు వారి మాటలు నీకు జీవాన్ని తెస్తాయి. తనకు ఏమి అర్థం కాని పరిస్థితుల్లో తల్లి అయిన మరియ నజరేతులో లేదు, వెంటనే ఎక్కడికి పోతా ఉంది? ఎలిజబెత్ అమ్మ దగ్గరికి పోతా ఉంది కదా. తనకేమి అర్థం కావడం నేరుగా దైవ సేవకురాల దగ్గరికి పోతా ఉన్నారు. దైవ సేవకురాల దగ్గరికి పోతూ ఉంటే ఎలిజబెత్ ఏమంటుందంటే, ప్రభు మాటలు నమ్మిన ఆమె ధన్యురాలు. ఏమంటుంది? ప్రభు మాటలు సిద్ధించును కనుక నమ్మిన నీవు. వినరా? మరియా ఎవరి దగ్గరకు తల్లి వెళ్ళి ఉంటే ఎవరేమేమి మాట్లాడేవారో, కానీ ఎవరి దగ్గరికి వెళ్తా ఉందన్న? నేను ఎవరి దగ్గరికి? ఎలిజబెత్ అమ్మ భర్త అప్పుడే దర్శనం చూసినవాడు, ఆయన కూడా గాబ్రియేలు దూతతో మాట్లాడినవాడు.
దర్శనాలు చూచినవాడు, దేవదూతల స్వరాన్ని విన్నవాడు కాబట్టి ఆయన భార్య, యజమానురాలు, యాజకుని సతీమణి, దైవ సేవకురాలు కన్య మరియను ప్రోత్సహిస్తూ ఉంది దేవుల్లో నిలిచి ఉండడానికి. ప్రేమ వలన లోకంలో అనేకమైన పరిస్థితుల మధ్య మనమందరము ప్రయాణం చేస్తూ ఉంటాము. వీటన్నిటి మధ్య ఎవరిలో ఎవరి సలహాలు, ఎవరి మరి ప్రభావం మన మీద, లూకాసు సువార్త 1వ అధ్యాయము 47వ వచనంలో తల్లి మరియ చెప్పే మాట ఏమిటంటే, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఎవరు ఆనందిస్తూ ఉందంట? ఎవరు ఆనందిస్తూ ఉంది? ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును. పిల్లల సారా, తల్లి అయినటువంటి సారా దేవుని వాగ్దానాలు నమ్మింది. భర్త అబ్రహాముతో పాటు తన ఇంటిని విడిచిపెట్టింది. రూతు తన అత్తను ప్రేమించింది, ఆమెకు విధేయురాలుగా ఉంది. ఆమెను అనుసరించి బెత్లెహేముకు చేరింది. ఆమె చెప్పిన మాట ఏమిటంటే, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే. చాలా హిస్టారికల్ గా మీకు చాలా ఆశ్చర్యం కలిగించే ఒక మాట చెప్తా ఈరోజు. చాలా ఆశ్చర్యం కలిగించే మాట. ఇంతవరకు మీరు విని ఉంటే ఓకే, వినకపోయి ఉంటే ఈ విషయం అంటే మీరు చాలా ఆశ్చర్యపడతారు. ఓర్పా ఏం చేసిందంటే, అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతా ఉంది. నయోమి అత్తతో అంటా ఉంది, నీ ప్రజలు నా ప్రజలు, నీవెక్కడ ఉంటావు, నేనెక్కడ ఉంటాను, నీవెక్కడ పాత పెట్టబడతావు, నేనెక్కడే పాత పెడతాను, నీ దేవుడే. ఆ ఒక్క మాట, నీ దేవుడే నా దేవుడు. ఈమె నయోమిని వదిలిపెట్టి మళ్ళీ మోయాబు దేశానికి, అంటే అన్య దేశానికి వెళ్తా ఉంది. మోయాబీలు శాపగ్రస్తులైన వారిని మీరు పెళ్లి చేస్తున్నారు. ఇద్దరు మోయాబు జాతికి చెందిన వారే. ఓర్పాను మోయాబు దేశస్తులు రానివ్వలేదు. నువ్వు వేరే దేశం వాళ్ళని పెళ్లి చేసుకున్నావు కాబట్టి మా దేశంలోనికి రావద్దంటే మేము ఫిలిస్తీన్ల దేశానికి పోతే షీ బికేమ్ మదర్ ఆఫ్ గొలియాత్. గొలియాతుతో పాటు 5 మంది సాహసగాళ్లకు ఈమె తల్లి అయితే, అత్తను వెంబడించినటువంటి రూతు దావీదుకు జేజే అయితే, ఓర్పా కన్నవాడిని రూతు కన్నవాడు నేలకు కూలదోశాడు. దిస్ ఈజ్ ద హిస్టరీ. ఓర్పా దేవుని విడిచి అత్తను వదిలిపెట్టడం కాదట. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. ఆశీర్వాదకరమైన దేశంలోనికి, బెత్లెహేము రొట్టెల ఇల్లులోనికి ఒక తల్లి వస్తా ఉంటే దానిని విడిచి శాపగ్రస్తమైన మోయాబుకు, అక్కడ నుండి ఫిలిస్తీ దేశానికి ప్రయాణం పెట్టిన ఈమె 5 మంది సర్దారులను కనింది. 5 మంది సర్దారులను కంటే 5 మంది సర్దారులను కూర్చోడానికి దావీదు 5 నున్నటి రాళ్లను తన జేబులో వేసుకున్నాడు. అర్థమైందా? 5 అనే సంఖ్య ఊరికే రాలేదు. ఒక్కరిని కొడితే ఊరుకుంటారు, 4 వస్తారు కదా, 4 కూడా కొలవేయాలి. దేవుని విడిచిన వారు, దేవుని హత్తుకున్న వారి చేతిలో పడిపోయింది. ఓర్పాకు పుట్టిన వారిని రూతు కన్నవాడు కూలదోశాడు. ప్రైజ్ లార్డ్. అందుకే వాక్యం ఏమంటుందంటే, యవన కాలంలో పుట్టిన కుమారుడు బలవంతుల చేతిలో, వారితో మన అమ్ములకు నిలుపుకొనిన వాడు ధన్యుడు. వారు సిగ్గుపడక తమ గుమ్మములో తమ విరోధులతో వాదించుతారు. యెష్షయికి పుట్టినటువంటి కుమారుడు ఓర్పాకు పుట్టిన కుమారులను కూలదోసెను. హల్లెలూయా, హల్లెలూయా. వారితో తన అమ్ములకు నిలుపుకొనిన వాడు ధన్యుడు. గుమ్మములో తమ విరోధులతో వాదిస్తారు. దేవుని ప్రజలు గుమ్మములకు పస్కా గొర్రెపిల్ల రక్తాన్ని పూశారు. కడ్డీలు కట్టల. నీ ఇంటికి క్రీస్తు రక్తం సంరక్షణ, నీ ఇంటికి పరిశుద్ధాత్మ అగ్ని కాపుదల. ప్రభు అన్నాడు, నా కనుదృష్టి సదాకాలం దాని మీద నిలుచును, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారం లాగా ఉంటాను. హల్లెలూయా. ఎలా ఉంటాడంట దేవుడి చుట్టూ? ఎలా ఉంటాడంట? ఎలా
తిమోతి, ఈ భక్తి నీ అమ్మలో నుంచి వచ్చింది. మీ అవ్వ భక్తి పొర్రా, ఆమె నేర్పిందయ్యా నీకు భక్తి. ప్రైజ్ ది లార్డ్. తల్లులు ఏం నేర్పాలా పిల్లలకి? ఏం నేర్పాలా? తిమోతి గొప్ప పాస్టర్ అయ్యాడు, ఆ తర్వాత బిషప్ అయ్యాడు. ఈ బికేమ్ బిషప్. హి వాస్ ఎ వండర్ఫుల్ పాస్టర్. పౌలు దగ్గర గొప్ప సేవ చేసిన వాడు. ఈ తిమోతి గురించి మాట్లాడుతూ అంటాడు, మీ అమ్మ ఎంత ప్రార్థన పొరాలు తిమోతి, నీ అవ్వ ఎంత గొప్ప భక్తురాలు, నీకు వచ్చిన భక్తి అక్కడి నుండి వచ్చింది. నీ పిల్లలకు భక్తి నేర్పాలా, మూఢనమ్మకాలు కాదు. నీ పిల్లలకు భక్తి నేర్పాలా, వినయం నేర్పాలా, విధేయత నేర్పాలి. యేసు 12 ఏళ్ళకి వెళ్ళి దేవాలయంలో మాట్లాడుతూ ఉండే వాక్యం అక్కడ ఉన్న పండితులు సహా ఆశ్చర్యపోయారు. తల్లి అయిన మరియ అల్పురాలు, అనే వాక్యాన్ని తన బిడ్డకు నేర్పిన తల్లి. మనకు నారాయణులు, శ్రీ చైతన్యులు అవి ఇవి నాకు ఫీజులు కట్టేసరికే సరిపోయా. మనం ముక్కలు నేర్పించేటప్పుడు, మనము వాక్యం నేర్పించేటప్పుడు నేర్పడం. తల్లి యేసును ముద్దాడిన మొట్టమొదటి తల్లి మరియ. పరలోక సింహాసనం మీద కూర్చున్న దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వస్తే ఆయన నుదుట మొట్టమొదటి ముద్దు పెట్టే భాగ్యం ఈమెకు కలిగింది. దయాప్రాప్తురాలా నీకు శుభం, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినగా. యేసును కల్లారా దేవాది దేవుణ్ణి చూచిన తల్లి. మోషే అడిగాడు, దేవా నీ మహిమను నాకు చూపుము నాయన. ఆ మహిమను కల్లారా చూచిన తల్లి మరియా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఏలియా, ఎలీషా, ఎంతమంది ప్రవక్తలు, వారందరూ ఆయనను చూడాలని ఆశపడ్డారు. వందల మంది, వేల మంది భక్తిపరుడైన, ప్రార్థనాపరుడైన ప్రవక్తలు యేసును చూడలేకపోయారు. తల్లి మరియా మొట్టమొదట చూడగలిగింది. దయాప్రాప్తురాలా నీకు శుభం, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఆమె ఘనతలు తన బిడ్డను ముద్దాడి హత్తుకొని కౌగిలించుకుని తన బిడ్డను పెంచి పెద్ద చేసే భాగ్యం. దేవాది దేవుడు ఒకే ఒక కొడుకుని ఈ భూమి మీదకి పంపాలనుకుంటే ఆయన హేరోదు ప్యాలెస్ ఎన్నుకోలేదు, పిలాతు భవనం ఎన్నుకోలేదు. కేవలం 20 ఇండ్లు ఉన్న నజరేతు అనే కుగ్రామంలో ఉన్న 16 ఏళ్ల బిడ్డను దేవుడు ఆ పని కొరకు ఎన్నుకున్నాడు. కారణం మరియలో ఉన్న విధేయత. కాబట్టి ప్రేమైన దేవుని వలన ప్రభు తన పని కొరకు ఎవరైనా ఎన్నుకుంటాడు. దేవునికి కావాల్సింది నీ శక్తి సామర్థ్యాలు కాదు, దేవునికి కావాల్సింది నీ గొప్పతనాలు కాదు. దేవునికి కావాల్సింది ఆయన పాదాల దగ్గర పడి ఉండేవారు కావాలి. బోయజు పాదాల దగ్గర రాత్రంతా ఉండేది రూతు. ఉదయం వయసరికి బోయజు అంటాడు, ఇదిగో గింజలు తీసుకుని వెళ్ళు. మోయలేని గింజలు రూతు మోసుకుని వెళ్ళను. ఒక్క రాత్రి బోయజు పాదాల దగ్గర ఉంటేనే మోయలేనంత ఆశీర్వాదాలు రూతు మోసుకొని వెళ్తే ప్రతి రాత్రి ప్రభు పాదాల దగ్గర గడిపే నీవు ఇంకా ఎన్ని దీవెనలు పొందుకుంటావు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన కన్నీళ్లు, మన వ్యాధులు, మన బాధలు, మన స్థితిగతులు, మన పోరాటాలు ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలనుకుంటామో ఉండలేకపోతుంటామో, ఏం చేయాలనుకుంటున్నామో చేయలేకపోతుంటామో. నీ బలాలు తెలుసు, నీ బలహీనతలు తెలుసు, నీ శక్తి తెలుసు, నీ శక్తిహీనత తెలుసు. అన్ని ఎరిగిన ప్రభు నేను బలపరుస్తూ వస్తాను. తల్లి మరియా యేసును పెంచి పెద్ద చేస్తే శిలువ దగ్గర యేసు తన తల్లి యొక్క కన్నీళ్లను చూస్తూ ఉన్నాడు. తల్లి ఎంత కరుణ కలిగింది. కానాకు వెళ్తే అక్కడ కొరతను చూసి మిగతా వాళ్ళు ఏమేమి మాటలు మాట్లాడతారు, తల్లి ఒకే మాట్లాడుతుంది, నాయన వాళ్ళ ద్రాక్షారసం అయిపోయింది. యేసు ఏమన్నాడంటే, అమ్మా నాతో నీకేమి పని. అమ్మ అంటే ఉమెన్, మదర్ అంటే ఇక్కడ తెలుగులో అమ్మ అని రాశారు. స్పష్టంగా రాయబడిన పని మాట, ఓ స్త్రీ నాతో నీకేం పని. నీ కొడుకు ఎప్పుడన్నా ఏమ్మా ఏం పని లేచిన ఊరికే నా తరగా చెప్తామంటే కదా, ఓయమ్మ నా కొడుకు కర్మగాని పెళ్లి చేసుకున్నాక అదే మాట అన్నాడు అనుకోవాడు. 3 రోజులు 3 రోజులు కూడా అసలు
చూసింది. తల్లి అయిన మరి ఒకే మాట ఏమంటో తెలుసా? ఆయన మీతో చెప్పున్నది షినోస్. ఒకవేళ వెంటనే ప్రభు నేను చెయ్యను అనడం లేదు, చేస్తాననడం లేదు. ఏమంటున్నాడు? నా సమయం ఇంకా సమయం కొరకు కనిపెట్టిన తల్లి. సమయం కొరకు అక్కడ ఉన్న వాళ్ళు అంటది ఆయన మీతో చెప్పున్నది చేయండి. డూ ఇట్. ఆయన మీతో ఏం చెప్తాడో దాన్ని చేయండి. వాళ్ళు కూడా అంతే. నీళ్లు పోయిందంటే నీళ్లు పోస్తారు. ద్రాక్షరసం కలపడానికి కొద్ది కాలికి పెట్టాలి కదా. ముప్పావుల నీళ్లు పోస్తే పావు భాగం కాలి పెట్టాలి కదా. ఏంది నీళ్లు మొత్తం పోయమంటున్నాడే. అది చేశారు, అంచుల మటుకు నింపిరి. అంతవరకు నింపుతున్నారంట. దట్ ఈస్ కంప్లీట్ ఒబీడియన్స్. దట్ ఈస్ కంప్లీట్ ఒబీడియన్స్. కష్టాల్లో యేసు శిలువ దగ్గరే ఉంది తల్లి. కష్టాల్లో యేసు శిలువ దగ్గరే. యోబుకు కష్టాలు వచ్చినప్పుడు భార్య అనేది దేవుని దూషించి మరణం. కష్టాల్లో మనం ఎలా స్పందిస్తా ఉన్నాం? ఊరంతా మన ఇంటి వారిని నెగిటివ్గా మాట్లాడవచ్చు, కానీ ఒక భార్య లేదా ఒక తల్లి తన బిడ్డల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉండాలి. లోకమంతా వీడు పనికిరాడని వస్తుంది. నువ్వు చెప్పాల్సిన మాట, నాయనా యు ఆర్ సంథింగ్ స్పెషల్. థామస్ అల్వా ఎడిసన్ పాపం ఏం అర్థమైంది కదా, పడిపోతే పుస్తకంలో రాసి పంపించారట. నీ కొడుకు మేము చదువు చెప్పలేమమ్మా, నీకు నమస్కారం, నీ కొడుకు నమస్కారం, రేపటి నుంచి వాళ్ళని బడికి తేవాలంటే రాశారు. పాపం పోయి ఇంటికి పోయి తెలుసుకునేది వాళ్ళమ్మ. మరుసటి రోజు పొద్దున్న యూనిఫామ్ వేసుకుని రెడీ. వాళ్ళమ్మ కూడా లేదు కదా బడికి అంటే, పోతా ఏ పెద్ద చదివడం లేక పోతా ఒరే వద్దులేదా రాయడానికి వాళ్ళమ్మ. నేను పోతా. వాళ్ళేమన్నారు? నీకు నమస్కారం, నీ కొడుకు వాళ్ళకి మేము చదువు చెప్పలేదు కానీ నీకు నమస్కారం. బుక్కులో రాసి పంపించారు, ప్లీజ్ డోంట్ కమ్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. రావాకు అని రాసింది. ఏం చెప్పాలా తల్లి? థామస్, నీకు చదువు చెప్పేంత టీచర్ అక్కడ లేరు నాయన, నేనే నీకు చదువు చెప్తా. ఇంట్లో కూర్చొని చదువు చెప్తే ఈ బల్బు కనిపెట్టింది ఆయనే, థామస్ అల్వా ఎడిసన్. ఆయన ఇంతవరకు పేటెంట్లు ఎన్ని తీసుకున్నాడో ఈ భూమి మీద పుట్టిన ఏ సైంటిస్ట్ అన్ని ప్రయోగాలు చేసి విజయం సాధించలేదు. హిస్ మదర్ బికేమ్ హిస్ టీచర్. ఊరంతా నీ పిల్లల్ని పనికిరాను అనవచ్చు, కానీ నువ్వు ఒక్కనివి మాట్లాడాలి, నిలబడాలి. సొంత అన్నులు అక్కజేలిని కూడా యేసునామకి ధైర్యం పట్టింది అన్నారు తెలుసునా? తల్లి మరియా యేసుతో నిలబడింది. భర్తను ఊర్లో వాళ్ళందరూ చిన్న చూపు చూడొచ్చు, కానీ నీ భర్త నీకు ఎప్పుడు ఒక హీరోలాగా నీకు కనబడితేనే నీ భర్త హీరోలాగా నిలబడతాడు. అర్థమవుతుందా? ఊర్లో వాళ్ళందరికీ నీ భర్త పనికిరాని వాడు కావచ్చు, గుడ్ ఫర్ నథింగ్, యూజ్లెస్ ఫెలో, ఏమైనా లోకం మాట్లాడవచ్చు. నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు కష్టం ఉండొచ్చు, రేపు నువ్వు నిలబడతావు, నీతో పాటు నేను నిలబడతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదొక్క మాట నువ్వు 100 టానిక్లు పోసినా దాన్ని మించింది అది. వాళ్ళు వేసుకునే 90 ml కంటే నీ మాట పవర్ఫుల్గా ఉంటుంది. నీ మాట పవర్ఫుల్ ఉండాలంటే ప్రోత్సహించాలి. నువ్వెంత విమర్శిస్తావో వాళ్ళ 90 ml అంత ఎక్కువ అవుతాయి. అర్థమైందా? ఎందుకు సగం మంది అర్ధరాత్రి వరకు ఇంటికి రాలంటే నీతో ఉండడం కంటే రోడ్డు మీద కూడా మేలనుకుంటాడు వాడు. వచ్చిన నుంచి నీ గొడుగు తట్టుకోలేక, ఇది ఇష్టం అది ఇష్టం అంటే చెప్తా ఉంటే వినలేక, వాడేదో 3 సుక్కలు తాగి అర్ధరాత్రి వరకు ప్లాట్ఫామ్ చుట్టూ తిరిగి ఇది పడుకోవడం దయం, నేను పోయిన మనం పడుకుంటాం. ఎందుకు సగం మంది ఇలాగ రాలంటే ఇదే పంచాయతీ. ఎస్, బీ వైస్. ప్రభు వాక్యం ఏమంటుందంటే ఇదిగో పావురాల వలె నిష్కపటంగా ఉండండి, పాముల వలె ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? వివేక. యోబు భార్య దూషించింది, యోబు భార్య హేళన చేసింది, యోబు భార్య చచ్చిపో అన్నది.
కదా, చచ్చిపోతున్న యేసు శిలువ దగ్గర తల్లి నిలబడి ఉంది. నిలబడాలి. నీ పిల్లలు పడిపోతుంటే నువ్వు నిలబడాలి. నీ భర్త పడిపోతుంటే నువ్వు నిలబడాలి. మీ ఇద్దరిని దేవుడు ఒకరోజు నిలబెడతాడు. హల్లెలూయా. నీతిమంతుడు 7 సార్లు పడినా వాడు తిరిగి లేస్తాడు. నీ ప్రార్థన ఇంటిని కట్టాలి. నీ భక్తి నీ ఇంటిని కట్టాలి, నిలబెట్టాలి. ఈరోజు ఆర్థికంగా నలిగిపోతూ ఉండవచ్చు, ఈరోజు అప్పుల్లో ఉండవచ్చు, ఈరోజు అనారోగ్యంలో ఉండవచ్చు, ఈరోజు పేదరికంలో ఉండవచ్చు. కానీ ఒకనొక రోజు నీ కుటుంబాన్ని దేవుడు దీవించడం మొదలుపెట్టినప్పుడు ఆ దీవెనలో నీ దగ్గర నుంచి ఎవరు తీసివేయలేదు. చెప్పండి కూడా దేవుడు స్తుతించాలి. జాన్ క్రిసోస్టమ్ చెప్పే మాట ఏమిటంటే, తల్లి మరియ యొక్క ప్రేమ దేవుని ప్రేమ యొక్క రిఫ్లెక్షన్ అన్నాడు, ప్రతిబింబం. దేవుని వలన యేసు కూడా తన తల్లిని ఎంత ప్రేమించాడో మనకు తెలుసు. శిష్యునికి అప్పగించాడు. మరి యేసు మరణించిన తర్వాత తల్లి మరియ ఏమైంది? యెరూషలేములోనే ఆమె సమాధి ఉన్నట్టు ఇప్పటికక్కడ వెళ్ళిన వారు ఆ సమాధిని పూజిస్తూ వస్తూ ఉంటారు. అయితే ఎఫెస్సులో కూడా ఆమె సమాధి ఉంది అని మరికొంతమంది ఎఫెస్సు ప్రాంతానికి, టర్కీ దేశానికి వెళ్తే అక్కడ వారు ఆమె సమాధి ఉందని అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. క్యాథలిక్స్ నమ్మేది ఏమిటంటే తల్లి మరియ మరణించలేదు, ఆమె అలాగే పరలోకానికి వెళ్ళిపోయిందని. ఆర్థడాక్స్లు ఏమని విశ్వసిస్తారంటే ఆమె చనిపోయింది, కానీ చనిపోయిన తర్వాత ఆమె దేహం పరలోకానికి వెళ్ళిపోయింది. ప్రొటెస్టెంట్స్ నమ్మేది ఏమిటంటే ఆమె చనిపోయింది, ఆమె సమాధి మన మధ్య ఉంది, కానీ ఆమె పరలోకానికి వెళ్ళిపోయింది. ప్రేమ వల్ల యేసు మరణం తర్వాత తల్లికి ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ యేసు మరణించిన తర్వాత ఆమె సంఘంతో మేడగదిలో ప్రార్థనలో ఉంది. 120 మంది శిష్యులు మేడగదిలో పరిశుద్ధాత్మ నింపుదల కోసం కనిపెట్టుకుని ఉంటే తల్లి అయిన మరియ కూడా వారితో ఉండి ప్రార్థన చేయించుకునగా దేవుని వాగ్దానం, ప్రవచనం, సర్వజనుల మీద నీ ఆత్మను, నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ వృద్ధులు కరడలంటారు, మీ దాసుల మీద, దాసుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఎవరు దర్శనాలు చూస్తారు. పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే 120 మంది అభిషేకించబడ్డారో వారందరూ అన్య భాషలతో మాట్లాడారు. 120 మంది కోసం కరెక్ట్గా 120 అగ్ని నాలుకలు దిగి వచ్చాయి పరలోకం నుంచి. దేవుడు కౌంట్ చేస్తాడు. ఈడ ఎంతమంది ఉన్నారో నేను లెక్క పెట్టకపోయి ఉండొచ్చు మీ అందరినీ. అక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది మీదికి మేడగదిలో 120 మంది ఉంటే 120 మంది మీదికి అగ్ని నాలుకలు దిగి వచ్చాయి. హల్లెలూయా. ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచి ఈ మధ్యాహ్నం దేవుడు నీ మీదికి, నీ తల మీదికి ఆయన ఆశీర్వాదాన్ని పంపిస్తాడు. ఆకాశ వాక్యం విప్పేదను పట్టజాలని దీవులు నెరవే మీద తల్లి అయిన మరియలో విశ్వాసం, విధేయత, చివరి వరకు నిలిచిన భక్తి. శ్రమలు వచ్చాయి, శోధనలు వచ్చాయి. సుమయ అంటాడు కదా, అమ్మా నీ హృదయంలో నుండి ఖడ్గం 7 ఖడ్గాలు వేయబడిన చిత్రం చూస్తుంటారు మీరు. 7 ఖడ్గాలు, యేసు పలికిన 7 మాటలు 7 ఖడ్గాల వలె. ఆమె ఎన్ని వేదనలు పొందిందో ఆమె వేదనలో ఆమె నిలిచి ఉండింది. శోధనలు ఉన్నాయి, తొందరలు ఉన్నాయి, వీటన్నిటిలో మనం నిలబడాలి. నిలిచినప్పుడు వాక్యం చెప్పే మాట, మరణము వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. ఈరోజు మదర్ మేరీని మనం జ్ఞాపకం చేసుకుంటాడు కదా. ఆమె భక్తి శ్రద్ధలు, ఆమె యథార్థత, ఆమె యొక్క వినయం, ఇవన్నీ మన జీవితంలో కూడా మనం కలిగి ప్రభు యొక్క కృపకు మనం పాత్రలో కావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా గమనంలోకి తీసుకుని వచ్చిన విధానంపై మీకు స్తోత్రం తండ్రి. ఏ యోగ్యత లేని మమ్మల్ని పరలోక మహిమ కొరకు పిలిచిన దేవుడు ఆయన శిలువ రక్తంతో మమ్మల్ని కడిగి నీ ప్రియ జనాంగంగా మమ్మల్ని చేసుకున్నారు. మీకు వందనాలు తల్లి మరియను తండ్రి. ఏ రీతిగా దైవ ప్రాప్తురాలిగా నిర్ణయించారు.
స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానిగా మీరే రీతిగా హెచ్చరించారు తండ్రి. మా స్త్రీల తల్లుల సమాజాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడినట్లుగా దేవా నీ చేతిని చాపండి. ఎస్తేరు వైపు రాజదండం చాపబడినట్లుగా నీ ప్రియ బిడ్డల పక్షాన మీ హస్తం చాపము నాయన. ఘనమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి. తల్లి అయిన మరియా శిలువ యొద్ద నిలిచి ఉన్నట్లుగా మా స్థితిగతులన్నిటిలో నీ యొద్ద మేము నిలిచి ఉండడానికి మా సహాయం చేయండి. మేడగదిలో ప్రార్థనా సహవాసములో విశ్వాస వీరులతో నిలిచి ఉన్న తల్లివలే మేము లోకంతో కాక నిన్ను ప్రేమించే వారితో కలిసి ఉండడానికి మాకు సహాయం చేయండి. చివరి వరకు మేము నమ్మకంగా ఉండాలని మమ్మల్ని పిలుస్తున్నారు. దేవానికి భావనాలు, మా బలాలు, మా బలహీనతలు తెలుసు, మా శ్రమలు మీకు తెలుసు, కన్నీళ్ళు తెలుసు, అక్కడ అవసరతలు తెలుసు. అన్ని ఎరిగిన దేవా నువ్వు పిలిపింపమని గొప్ప కార్యాలు చేయమని 120 మందిని ఎంచుకొని 120 అగ్ని నాలుకలకు మరించావు దేవా. ఇక్కడ ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు. ప్రతి ఒక్కరి తల మీదకి నీ ఆశీర్వాదములు వచ్చునుగాక. నీ ముఖకాంతిని మీ బిడ్డల మీద ప్రకాశింపచేయండి దేవా. మమ్మల్ని దీవించండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.